నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ 2 days కేదార్నాథ్లో ఉన్నా కదండి. అక్కడ చూసిన దాన్ని బట్టి ఏంటంటే అండి, సీనియర్ సిటిజన్స్ కానీ కొంచెం ఎల్డర్లీ పీపుల్ కానీ చాలామంది అన్ప్రిపేర్డ్గా వచ్చి మేబీ డ్రెస్సింగ్ గురించి కానీ లో టెంపరేచర్స్లో ఎలాంటి క్లోతింగ్ తీసుకోవడం కానీ లేకపోతే ఫుడ్ గురించి కానీ కొంచెం ట్రావెల్ కానీ అన్ప్రిపేర్డ్గా వచ్చి అక్కడ స్ట్రగుల్ నేను చూశానండి. అందుకని చెప్పేసి నేను చాలామంది వాళ్ళతో కూడా మాట్లాడాను అనమాట. ఏంటి ముందు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటంటే అని చెప్పేసి. సో దాని ప్రకారం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి నేను వీడియో చేస్తూ ఉన్నాను. సో మొత్తం చూడండి. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ చేస్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేబీ అప్కమింగ్ వీడియోస్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, जय गणेश जय गणेश. నెంబర్ 1 క్లాతింగ్ అండి. క్లాతింగ్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ చల్లగా ఉంటుంది అంటే మేబీ ఊర్లో వేసుకునే స్వెటర్ అయితే ఒకటైతే కనుక ఇక్కడ 2-3 స్వెటర్లు వేసుకుంటే సరిపోయిద్దాం అనుకుంటూ ఉన్నారండి. అది చాలా రాంగ్ అనమాట. ఎందుకంటే చెప్తాను. మన ఊర్లో లోయెస్ట్ టెంపరేచర్స్ అంటే కనుక మేబీ 15 degrees మ్యాక్సిమం లోయెస్ట్ టెంపరేచర్. అంతకుమించి ఎందుకంటే మనం చూసే ఉంటాం మేబీ 10 అనమాట. కానీ ఎప్పుడైతే టెంపరేచర్ లెస్ దాన్ 10 or 5 or సబ్జీరో వస్తుంది కదా, రెగ్యులర్గా వాడే క్లాతింగ్స్ అనేవి ఎందుకు పనికిరావండి. అంటే అవి చల్లని అంతగా ఆపలేవు అనమాట. సో దానికి ఏం చేయాలంటే బేసిక్గా నెంబర్ 1 మీరు లేయర్స్ లాంటివి తెచ్చుకోవాలన్నమాట. థర్మల్స్ అంటారు. థర్మల్స్ అంటే ఏంటంటే అండి, అది మనం స్వెటర్లు ఏం వేసుకుంటాం కదా, దానికి లోపల వేసుకోవడానికి ఉంటాయి అనమాట. అది స్కిన్కి అందుకొని ఉంటాయి. అవి చలిని లోపల రాకుండా చూస్తాయి అనమాట. అది నెంబర్ 1 థర్మల్స్ అంటారు అనమాట దాన్ని. నెంబర్ 2 దాని మీద నేను వేసుకున్నాను చూసారా, ఇలాంటి జాకెట్ ఒకటి కానీ మంచి థిక్ స్వెటర్ కానీ ఏమైనా తెచ్చుకోండి. ఒకటి కాకపోయినా కూడా 2 ఉంటే కనుక కొంచెం చలిని కంట్రోల్ చేస్తారు. అది కాదు అనుకుంటే కనుక ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటే డౌన్ జాకెట్ కానీ ప్యాడెడ్ జాకెట్ కానీ ఇలాంటివి అయితే కనుక 0 degrees ఉన్నా కూడా టెంపరేచరు ఖచ్చితంగా అవి మనకి చలి రాకుండానే చూస్తాయండి. ఎందుకంటే డే టైం అయితే ఓకే, కానీ నైట్ టైం అయితే కనుక టెంపరేచర్ సబ్-0కి వెళ్తూ ఉంది. చాలామంది చలికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. దాంతోపాటు గ్లౌజ్ అనమాట. డెకథ్లాన్ షోరూమ్స్లో కానీ వాటిలో కానీ చూసారనుకోండి, గ్లౌజ్ దొరుకుతాయి. అండ్ దెన్ సాక్స్ ఏంటంటే థిక్గా ఉన్న సాక్స్ ఒక 2 పేర్లు తెచ్చుకున్నారనుకోండి, నైట్ టైం పడుకునేటప్పుడు కూడా సాక్స్ వేసుకుంటే కొంచెం వేడిగా ఉంటుంది. అలాగే స్కల్ క్యాప్ అనమాట. కొంచెం పైన చెవులు కవర్ అయ్యేటట్టు ఒక స్కల్ క్యాప్ లాంటిది కొంచెం థిక్గా తెచ్చుకున్నారంటే అది తలకి మరి చెవులు కూడా కవర్ చేస్తుంది. సో క్లాతింగ్ అయితే కనుక ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. లిస్ట్ కొంచెం పెద్దగా అనిపించవచ్చు, కానీ తప్పకుండా మీ ట్రిప్లో మాత్రం మీరు కంఫర్టబుల్గా లో టెంపరేచర్స్లో ఉండటానికి ఇవి హెల్ప్ చేస్తాయి. నెంబర్ 2 ట్రావెల్ అండి. గౌరీకుంట కేదార్నాథ్ ట్రెక్ 16 kilometers ఉంటుందన్నమాట. ఈ ట్రెక్ని ఎలా చేయాలనుకుంటున్నారో మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 16 kilometers కూడా ఇంక్లైన్ ఉంటుంది. అంటే కొండ మీద లేదు కాబట్టి కింద నుంచి బిగిన పై వరకు కూడా మొత్తం హైట్ ఉంటుంది. కానీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా కూడా వెరీ వెరీ రేర్గా అయితే కనుక 16 kilometerలో ప్లాటూ అనేది ఉందన్నమాట. సో మీ ఫిజికల్ హెల్త్ కండిషన్ స్టేటస్ ఏంటి చూసుకోండి. దాన్ని బట్టి 16 kilometers మామూలుగా అయితే అంటే నేను వీడియో రికార్డ్ చేస్తూ అలా ఎలా వెళ్తే కనుక నాకు 7 hours పట్టింది అన్నమాట. అంటే నేను కొంచెం ఈజీగానే వెళ్ళాను, అంత ఫాస్ట్గా కాకుండా. కానీ నేను సీజన్ ట్రెక్ మీరు చూస్తే కనుక ఎవరైనా సరే మామూలుగా నేను జనరల్గా వచ్చే చాలామంది చూశాను కదా, వాళ్ళైతే కనుక అప్ టు 9 hours వరకు పట్టింది. కొంతమంది 10 గంటలు కూడా పట్టిందనమాట. సో ఇన్ కేస్ మీరు చేయగలరు అనుకుంటే టైం కన్స్టెంట్ లాంటిది ఏం లేదండి, హ్యాపీగా స్లోగా కూడా రావచ్చు. కానీ లేదు అంత దూరం కష్టం అయింది అనుకుంటే కనుక ముందే మీరు ఇన్ కేస్ నేను ట్రావెల్ ఆపరేటర్తో కనుక ట్రావెల్ చేస్తూ ఉంటే అవన్నీ మాట్లాడి పెట్టుకోండి. లేదంటే ఇక్కడికి వచ్చినా కూడా కుదిరింది. నెంబర్ 1 గుర్రం అనమాట. గుర్రం అయితే 2500 ఛార్జ్ చేస్తారండి. కానీ ప్రాబ్లం ఏంటంటే గుర్రం మీద తొందరగా వస్తుంది కానీ
చాలా అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాళ్ళ మీద టెరైన్ సరిగ్గా లేనప్పుడు మనం పట్టుకొని జాగ్రత్త కూర్చోవాలి. నేను చాలామంది చూసాను పెద్దోళ్ళు గుర్రం మీద నుంచి కింద పట్టుకొని కూడా అనమాట. కొన్నిసార్లు స్టీప్ సెక్షన్లో ఉన్నప్పుడు కూడా కొంచెం మనం గట్టిగా పట్టుకొని కూర్చోవాలి. మనం వెళ్ళే రైడ్ కానీ కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ఫాస్ట్గా వెళ్తాం అనమాట. కనీసం 5 hours లోపలే తీసుకెళ్తారు గుర్రం మీద, 5-6 hours లోపలే అనమాట. రెండోది ఏంటంటే బుట్ట ఉంది కదా, పింటూ ఏదో అంటారు దాన్ని. బాస్కెట్ అయితే కనుక వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, 7,000 ఎంతో ఛార్జ్ చేస్తూ ఉన్నారు. కానీ అదైతే కనుక అది కానీ డోలీ కానీ అయితే కనుక స్టడీగా ఉంటుంది. మనం పట్టుకొని వెళ్తారు కాబట్టి, డోలీ ఏదైనా నలుగురు పట్టుకొని వెళ్తారు కాబట్టి స్మూత్గా జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు, ఆగమని చోట ఆగుతారు, ఆ కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే రేట్ అది కొంచెం ఎక్కువ అనమాట. 3 ఏంటంటే హెలికాప్టర్ బెస్ట్ అండి. స్లాట్స్ దొరికి బుక్ చేసుకుంటే కనుక 6,000-8,000 ఎంతో ఉంటుంది. హ్యాపీగా వెళ్ళి డైరెక్ట్గా కేదార్నాథ్లో ల్యాండ్ అయిపోవచ్చు. ఏ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో మీకు విలువను బట్టి, బడ్జెట్ని బట్టి, దొరికే ఆప్షన్స్ బట్టి వీటిలో ఏదైనా సరే వాయిస్గా చూస్ చేసుకుని, కానీ రిస్క్ మాత్రం అలాంటివి తీసుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే అండి మెడికేషన్ అండ్ స్నాక్స్ అనమాట. సో మెడికేషన్ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మీరు ట్రావెల్లో ఉన్నారు కాబట్టి టైంకి మీకు ఫుడ్ దొరుకుతుందో లేదో తెలియదు. ఎందుకంటే మనం అనుకుంటాం ఇంకా డెస్టినేషన్కి వెళ్తామో లేదో, దర్శనానికి కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, ట్రావెల్లో లేట్ అవ్వచ్చు, అందుకని చెప్పేసి. సో మీతో పాటు కొన్ని స్నాక్స్ క్యారీ చేయండి. స్నాక్స్ కొన్ని క్యారీ చేశారంటే కనుక ఇన్ కేస్ టైంకి మీకు లంచ్ డిన్నర్ లాంటి దొరకపోయినా సరే స్నాక్స్ అడ్జస్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే అండి, మెడికేషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడికి వచ్చేసి ఇన్ కేస్ మీరు మిస్ అయినా కూడా కొనుక్కోవడం అంటే మెడిసిన్ లాంటివి కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్స్ అనేవి ఉన్నాయి, కానీ వాళ్ళు బేసిక్ సపోర్ట్ లాంటివి ఇస్తూ ఉంటారు అనమాట. మేబీ ఫీవర్ లాంటిది కానీ, మోషన్స్ లాంటిది కానీ, ఇన్ కేస్ ఆక్సిజన్ షార్టేజ్ అయితే ఆక్సిజన్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కానీ పర్సనలైజ్ మెడికేషన్ అయితే కానీ మీకు ఉండకపోవచ్చు. కొంచెం అవి మాత్రం తప్పకుండా క్యారీ చేయండి. నెక్స్ట్ హైడ్రేషన్ అండి. తప్పకుండా వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి. ఎందుకంటే నేను చెప్తాను, కర్పూరం వాసన చూస్తే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది రాదు హై ఆల్టిట్యూడ్కి వచ్చినప్పుడు అని చెప్పేసి అందరికీ తెలిసింది. ఈవెన్ మౌంటైనీరింగ్లో మేము కూడా చేస్తాము. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనమాట నేను చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాటర్ తాగినది నేను అసలు చూడలేదన్నమాట. అందరూ గౌరీకొండ దగ్గర నుంచి కర్పూరం వాసన చూస్తూ వస్తూ ఉన్నారు, కానీ వాటర్ తాగినది ఎవరికి నేను చూడలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్పూరం హెల్ప్ చేస్తుంది, కానీ మౌంటైన్స్ ఏమవుతుంది చెప్పమంటారా, మనకు తెలియకుండానే చల్లటి క్లైమేట్లో డీహైడ్రేట్ అనేది బాగా ఎక్కువైపోతాం అనమాట. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అండి, క్యూలో ఉన్నప్పుడు కానీ బయట అయినా కానీ ఈ ట్రావెల్ మొత్తంలో కూడా కొంచెం ప్రశాంతంగా ఉండండి. మీరు గ్రూప్తో వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళతో కానీ గొడవ లాంటిది ఏం పడద్దు. క్యూలో అనమాట అక్కడెక్కడ జనాలు వెళ్తున్నప్పుడు నేను చాలామంది అరుచుకొని తిట్టుకోవడం చూశాను అనమాట. ప్రశాంతంగా దేవుడి దర్శనానికి వెళ్ళిపోయి అక్కడ ఇవన్నీ చేయడం కాకుండా హ్యాపీగా భగవంతుడి దర్శనం చేసుకొని ఒక నిమిషం అటు ఇటు అందరం అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. సో కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకొని హ్యాపీగా తిరిగి వస్తే అంతకు మించి నీకు ఏం కావాలి చెప్పండి. ప్లస్ pretty much అండి, ఏదో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి కొన్ని మీకు చెప్దాం అనుకున్నాను. సో దాట్ వచ్చే వాళ్ళు కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యేసేసి రావచ్చు. మీకు ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్.